నామినేటెడ్ పదవులపై మూడో జాబితాపై కూటమి దృష్టి సారించింది. ఒక పక్క ఈ రకంగానే ఉంటే క్యాడర్‌లో కూడా కాస్త అసంతృప్తి ఉంది. ఇమ్మీడియేట్‌గా 7 నెలలు అయిపోయినా ఇంకా చాలా పోస్టులు భర్తీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇస్తే క్యాడర్ కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. కార్పొరేషన్ పదవులపై కసరత్తులు చేస్తున్నది. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సమాచారం ఇచ్చారండి. ఎవరైతే జెండాలు మోసారో, కష్టపడ్డారో, ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ లిస్టులు అవి పంపించమని. నిజంగా ఇంతకాలం సాగదీయటము పెద్ద ఉపయోగం లేని విషయం. ఎందుకు జరిగిందనే దాని మీద ఆ పార్టీలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. మొన్న నేను 2, 3 ఊళ్ళకెళ్ళాను. అప్పుడు కూడా విజయవాడ, కర్నూలు లేకపోతే ఇంకో చోట్లకి వెళ్ళినప్పుడు కూడా ఒక విధమైన రెస్టివ్ అంటారే కొంచెం ఇది ఉంది. తెలుగుదేశం కార్యకర్తల్లో, నాయకుల్లో ముఖ్యంగా అసంతృప్తి ఉంది. నిన్నెవరో ఫ్రెండ్ చెప్తున్నాడు, చాలా ముఖ్య పదవిలో ఉన్న చైర్మన్ పదవి పొందిన ఒక ఆయనకు ఫోన్ చేస్తే, ఏమైంది ఈ పదవి ఒకటి వచ్చింది, ఇంకా మిగతావి ఏం జరగలేదు, మిగతా అన్ని విషయాల్లో సంతృప్తి లేదని. అంటే ఇదిగో ఇప్పుడు చంద్రబాబు చెప్పింది కూడా అసంతృప్తి కలిగించే విషయమే కదా కార్యకర్తలకు. పైనుండే మంత్రులు, నాయకుల విషయం వేరు. కాబట్టి అసంతృప్తిగా ఉంది. అన్నీజ్ ఏదో ఒక అసౌకర్యం అయితే అక్కడ ఉంది అనుకుంటున్నారు. ఈ సమయంలో కనీసం నామినేటెడ్ పదవులు ఇట్లాంటివి ఇచ్చి పని చేసిన వాళ్ళని కొంత సంతృప్తి పరిస్తే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చెప్తారన్న ఒక ఆలోచన కూడా నాయకులకు ఉంది. ఇంకా మూడోది, ఇది మిశ్రమ ప్రభుత్వం కావడం వల్ల మిగిలిన 2 పార్టీలు కూడా ఎంతకాలం ఇది, దీనికి ఏంటి అనేది కూడా ఉంది. నిన్న నేను చాలా వాళ్లకు బాగా అనుకూలమైన పత్రికల్లో చదువుతున్నాను, ఛానల్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. అంతకుముందేమో 6-3-1 ఫార్ములా అని ఒకటి చెప్పారు, ఏదో సంథింగ్. కానీ ఇప్పుడు అలా చెప్పట్లేదు. లెస్ దాన్ 20% కంటే కూడా కొంచెం జనసేనకు తక్కువగా ఉండేటట్టు అవి కనిపిస్తున్నాయి. రెండోది, బీజేపీకి ఇప్పటివరకు ఏం పెద్దగా న్యాయం జరగలేదు కాబట్టి బీజేపీకి కొంచెం అదనంగా ఇవ్వాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది అనే ఒకటి. ఇప్పుడు అదే కదా జరిగినప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడంటే వెంటనే ఆ సీటు బీజేపీకి పోతుందని ఏ లెక్కలో పోతుంది? ఇప్పుడు ఈ నామినేటెడ్లు లేదా ఈ పదవులు బీజేపీకి ఇప్పటికే మీరు ఒక ఆయన తీసుకొని ఇస్తారు, మరి నెక్స్ట్ బీజేపీకి ఎలా పోతుంది? ఇలాంటి చర్చ ఎందుకు దీన్ని వదులుతున్నారు వాస్తవానికి అంటే బీజేపీ ఒత్తిడి కూడా ఒకవైపు ఉంది. కాబట్టి ముఖ్యంగా అధికారంలోకి వచ్చాం, కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ అసంతృప్తి అది ఉంది, అది వేరే చర్చ. కాబట్టి ఇన్ని రకాల అసంతృప్తుల నుంచి కొంచెమన్నా ఉపశమనం కోసం తొందరగా ఈ నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తే కింద ఉన్న క్యాడర్ శ్రేణులు ఓన్ చేసుకుంటే అనే ఆలోచన ఉన్నట్టుగా ఉంది. ఇంత ఆలస్యానికి కారణం ఏంటి? నిర్ణయించుకోలేకపోవడం, తేల్చుకోలేకపోవడం తప్ప ఇంకోటి ఏం లేదు కదా. కాబట్టి ఎదురు చూస్తున్నారు విపరీతంగా. మార్కెట్ కమిటీలు ఇవన్నీ పవర్ఫుల్ కూడా, అవే ఆలస్యం కూడా కాకూడదు. ఇప్పుడు మహిళా కమిషన్ ఉందనుకోండి, దీన్ని కేవలం కార్యకర్తలు, నాయకుల పదవుల కోణంలో చూడలేము. వాటికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు SC/ST కమిషను, మహిళా కమిషను, RTI ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి ప్రజలకు, సమాజానికి కూడా సంబంధించినవి, కొన్ని రాజ్యాంగబద్ధంగా చేయవలసినవి. అవన్నీ కూడా ఎడతెగని జాప్యం. ఊరికే పదవుల కోణమే చూసి దాని ప్రయోజనం చూడకపోతే ఎట్లా కుదురుతుంది? జనసేనకు కూడా విషయంలో నిజానికి జనసేన వాళ్ళే కొంచెం చురుకైన పదవులు. ఇప్పుడు ఉదాహరణకు ఎవరా, శివశంకర్, ఆయన ఇంకొక ఆయన అతను ఉన్నాడు కదా, అజయ్, ఇలాంటి వాళ్ళే కొంత కీలకమైన పదవుల్లోకి దిగిపోయారు. తెలుగుదేశం పార్టీకి వస్తే ఇంకేదో పటాభి, తర్వాత జీవి రెడ్డి ఇట్లాంటి వాళ్ళు, విజయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు